ఈ క్లాసులో మనం డిఫరెంట్ యాంగిల్స్ రిలేటెడ్ టు సోలార్ ఎనర్జీ ఆర్ రిలేటెడ్ టు సన్ అండ్ ఎర్త్, వీటిని జాగ్రఫికల్ యాంగిల్స్ అని కూడా అంటారు. వీటి గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఫస్ట్ వన్, యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే 5తో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు చెప్పుకోబోయే యాంగిల్స్ అన్ని దేనికి సంబంధించినవంటే ఎర్త్ సన్కి సంబంధించిన. మీన్స్ సన్ నుండి వచ్చినటువంటి రేడియేషన్ అనేది భూమిపై దానిని ఎస్టిమేట్ చేయడం కోసం చెప్పుకోబోయే యాంగిల్స్ అన్నమాట. భూమి పైన ఎర్త్ పైన ఒక పాయింట్, ఎర్త్ యొక్క సర్ఫేస్ పైన ఒక పాయింట్ ఉందనుకోండి, ఆ పాయింట్ దగ్గర గీత పెట్టాను నేను పైకి. ఆ పాయింట్ అనేది, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఛార్జింగ్ విషయం ఇబ్బంది వస్తుంది. ఆ పాయింట్ అనేది ఎర్త్ పైన ఎక్కడ ఉందో దాని నుండి ఈక్వేటర్ పైకి ఒక లైన్ డ్రా చేస్తున్నాం, లేదా ఒక కర్వ్ డ్రా చేసాం. ఎంతవరకు అంటే ఆ పాయింట్ని, మరియు అది ఎలా ఉంది, ఈ విధంగా ఉంది. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏతో ఇండికేట్ చేయండి. దానిని ఎర్త్ యొక్క సెంటర్ పాయింట్కి కలపండి, దాన్ని ఓ అనుకోండి. దీని నుండి ఈక్వేటర్ పైన ఒక లైన్ గీయడం చేయండి. అక్కడ ఈక్వేటర్ చూడండి ఎలా ఉందో, ఇలా. ఈ ఓఏకి ఒక ప్రొజెక్షన్ డ్రా చేయండి. ఆ ప్రొజెక్షన్ అనేది ఈ ఓఏతో ఎంత యాంగిల్ అయితే చేస్తుందో దానిని ఏమని పిలుస్తున్నామంటే యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్. యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్. దీన్ని తెలుగులో చెప్పాలంటే స్పష్టంగా, భూమిపైన ఏదైనా ఒక బిందువు నుండి భూ కేంద్రానికి కలిపేటటువంటి రేఖ చేసే ప్రొజెక్షన్కి మరియు ఆ రేఖకు మధ్య గల కోణాన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్ అని అంటారు. It is the vertical angle between the line joining of the point of location to the center of the earth and its projection on the equatorial line. ఇంకా మరొకసారి, భూమి పైన ఉన్నటువంటి బిందువుకి మరియు భూ కేంద్రానికి కలిపేటటువంటి రేఖ ఈక్వటోరియల్ పైన ప్రొజెక్షన్ కి మరియు ఆ రేఖకు మధ్య గల కోణాన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్ అంటాం. నేను మరొకసారి దీన్ని స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. భూమి యొక్క ఉపరితలం పైన ఒక బిందువు ఉంది. ఆ బిందువును మరియు భూమి యొక్క కేంద్రకాన్ని నేను పటంలో చూపిస్తాను చూడండి. ఇది భూ కేంద్రం, గీత గీస్తాం. ఇది ఎర్త్ పైన ఒక బిందువు. ఈ రెండింటినీ కలిపేటటువంటి రేఖ మరియు అది భూమిపై చేసేటటువంటి ప్రొజెక్షన్, దేన్ని కలిపేటట్టు, ఈక్వటోరియల్ లైన్ కలిపేటట్టు చేసే రేఖకి మధ్య గల కోణాన్ని ఏమంటామంటే మనం యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్ అని అంటాం. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే 5 అంటాం. అయితే ఇది నార్థన్ హెమిస్ఫియర్ పైన ఉందనుకోండి, అంటే ఈక్వేటర్కి పైన ఉందనుకోండి, ఆ యాంగిల్ని పాజిటివ్గా చెప్తాం. అదే ఈక్వేటర్ కింద ఉందనుకోండి, అంటే సౌత్లో ఉందనుకోండి, దాని యాంగిల్ని నెగిటివ్గా ఇండికేట్ చేస్తాం.
మైనస్ యాంగిల్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ రెండవది, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్ చెప్పాం కదా. నెక్స్ట్ వన్, యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్ యొక్క ఒక రెండు కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, దాని పరిణామం. యాంగిల్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ థీటా డిగ్రీ ఎన్ ఆర్ థీటా డిగ్రీ ఎస్. ఎప్పుడు నార్త్లో ఉంటే దాన్ని థీటా డిగ్రీ ఎన్ అంటాం, సౌత్లో ఉంటే థీటా డిగ్రీ ఎస్ అంటాం. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ద పాయింట్ ఆన్ ది ఈక్వేటర్. థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 90 degrees ఫర్ ద పాయింట్ ఆన్ ది పోల్స్. దాన్ని మీరు ఈ డయాగ్రామ్ చూసి చెప్పొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక లైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ అనేది ఈ పాయింట్ అనేది ఈక్వేటర్ మీద ఉందనుకోండి, ఏమవుతుంది, ఈ లైన్ వచ్చి దీంతో కలిసిపోతుంది అనమాట. కలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అయిపోతుంది. అలా కాకుండా ఈ పాయింట్ అనేది నార్త్ పాయింట్ అయిందనుకోండి, నార్త్ పోల్ అయిందనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది యాంగిల్ అనేది ఫై ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. కాకపోతే నార్త్ పోల్ అయితే ప్లస్ అని చెప్తాం, సౌత్ పోల్ అయితే మైనస్ అని చెప్పడం జరుగుతుంది. అందుకే వాడు ఏమని చెప్పాడు, ప్లస్ ఆర్ మైనస్ 90 అని చెప్తున్నాడు. ఇంతవరకు చెప్పింది దేని గురించి అంటే యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్. నెక్స్ట్ ఇంక్లినేషన్ యాంగిల్. ఇంక్లినేషన్ యాంగిల్ అంటే ఏంటి? చూడండి ఏమైనా డిఫైన్ చేసి ద యాంగిల్ బిట్వీన్ ద సన్ రేస్ అండ్ ఇట్స్ ప్రొజెక్షన్ ఆన్ ది హారిజాంటల్ సర్ఫేస్ ఇస్ నోన్ యాజ్ ఇంక్లినేషన్ యాంగిల్ అంటారు. ఇప్పుడు భూమికి సూర్యుడు నెట్ట నిలువుగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఎర్త్ యొక్క నార్మల్తో కొంత యాంగిల్ చేస్తూ ఉండొచ్చు కదా. ఆ లైన్ కు అంటే దట్ మీన్స్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ సన్ అండ్ పాయింట్ ఆన్ ది ఎర్త్, దాని యొక్క ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఏమనుకుందామంటే సన్కి మరియు ఆ ల్యాండ్ పైన ఉన్నటువంటి పాయింట్కి మధ్య ఆ రెండు బిందువులు ఏముందామంటే ఎస్పి. ఆ ఎస్పి అనేది ఆ హారిజాంటల్ సర్ఫేస్ పైన చేస్తున్నటువంటి ప్రొజెక్షన్ క్యూపి. ఈ రెండింటి మధ్య ఎస్పి అనేది దేని తెలియజేస్తుంది, సన్ని హారిజాంటల్ సర్ఫేస్ మీద కలిగినటువంటి ఆ పాయింట్కి మధ్య గల లైన్. ఆ లైన్ అనేది ఎర్త్ పైన చేసేటటువంటి ప్రొజెక్షన్నే క్యూపీ అంటున్నాం. క్యూపీకి ఎస్పీకి మధ్య గల యాంగిల్నే ఏమంటున్నాం మనం, ఇంక్లినేషన్ యాంగిల్ అంటాం. దేంతో ఇండికేట్ చేస్తామంటే ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ సన్ రైజ్ అండ్ సన్సెట్. ఎందుకు, సన్ అనేది వెస్ట్కి వచ్చింది అనుకోండి, ఈ విధంగా ఇటువైపు వెస్ట్కి వచ్చినా ఈస్ట్కి వచ్చినా యాంగిల్ అనేది 0 అయిపోతుంది. ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ హారిజాంటల్ పాయింట్ ఆన్ ద ఎర్త్ అండ్ ద సన్ ఈజ్ కొలైడ్ విత్ ఆర్ కోయిన్సిడెన్స్ విత్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది లైన్. రెండు ఒకటి అయిపోతాయి కనుక ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు రెండు యాంగిల్స్ చెప్పాం, యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్, ఇంకోటి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. చూడండి జెనిత్ యాంగిల్, ఇంతకు ముందే మీకు చెప్పాను, హారిజాంటల్ ఎర్త్ సర్ఫేస్ పైన హారిజాంటల్ పాయింట్ ని సన్ ని కలిపేటటువంటి లైన్ అనేది ఎర్త్ యొక్క నార్మల్ తో చేసేటటువంటి యాంగిల్ ని ఏమంటామంటే జెనిత్ యాంగిల్ అంటారు. ద యాంగిల్ బిట్వీన్ ద సన్ రే అండ్ ద పెర్పెండిక్యులర్ ఆర్ నార్మల్ టు ద హారిజాంటల్ ప్లేన్ ఇస్ నోన్ యాజ్ జెనిత్ యాంగిల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సన్ ని హారిజాంటల్ పాయింట్ ఆన్ ది ఎర్త్ అని రెండింటిని కలిపే లైన్ అన్నా సన్ రే అన్నా ఒకటే. ఆ సన్ రేకి మరియు ఎర్త్ యొక్క నార్మల్ కి మధ్యన గల యాంగిల్ ని ఇక్కడ చూడండి చూపించారు. ఇది సన్ రేస్, ఇది హారిజాంటల్ టు ద ఎర్త్. ఈ రెండు మధ్య యాంగిల్ ఏమంటామంటే థీటా జెడ్ తో ఇండికేట్ చేస్తున్నాం.
సాధారణంగా ఇంతకు ముందే చెప్పాం, ఈ ఆల్ఫా అనేది ఈ ప్రొజెక్షన్ తెలియజేస్తుంది, సన్ రే యొక్క ప్రొజెక్షన్ని. కనుక ఈ ఆల్ఫా ప్లస్ థీటా జెడ్ రెండు కలిపి 90 degrees అవుతాయి. దట్ మీన్స్ ఆల్ఫా అండ్ థీటా జెడ్ ఆర్ కాంప్లిమెంట్స్ అవుతాయి. కాంప్లిమెంట్స్ మీన్స్ పూరకాలు. Now come to the last. Sorry for the disturbance. సిగ్నల్ సరిగా లేక ప్రాబ్లం అవుతుంది. ముందు చెప్పుకున్నది జెనిత్ యాంగిల్, జడతో తెలియజేసాం. ఇది ఎజెముత్ యాంగిల్. చూడండి, ద యాంగిల్ ఆన్ ద హారిజాంటల్ ప్లేన్ బిట్వీన్ ద లైన్ డ్యూ టు సౌత్ and the projection of the sun's rays on the horizontal plane is known as solar azimuth angle. సన్ రే యొక్క ప్రొజెక్షన్ కి ముందే చెప్పాం, ఇక్కడ సన్ నుండి ఈ హారిజాంటల్ ప్లేన్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్ కి మధ్య గీసినటువంటి లైన్ ని సన్ రే అంటాం. సన్ రే యొక్క ప్రొజెక్షన్ ఇక్కడ, ఇది సన్ రే, దాని యొక్క ప్రొజెక్షన్ ని ఇక్కడ క్యూపీతో తెలియజేశాం. ఈ క్యూపీకి మరియు సౌత్ డైరెక్షన్ లో ఉన్నటువంటి లైన్ కి మధ్య గీసినటువంటి మధ్య ఉన్నటువంటి కోణాన్ని గామా ఎస్ తో తెలియజేస్తున్నాం. దాన్ని ఎజిముత్ యాంగిల్ అంటాం. ఏమంటాం? ఎజిముత్ యాంగిల్ అంటాం. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ పాజిటివ్ వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ ఫ్రమ్ ది సౌత్ టువర్డ్స్ వెస్ట్. దీన్ని మనం ఎలా, ఏ డైరెక్షన్ లో కొలవాలంటే ఈ డైరెక్షన్ లో, సౌత్ నుండి వెస్ట్కి మాత్రమే కొలవాలి. సౌత్ నుండి వెస్ట్కి కొలిసినప్పుడు మాత్రం దాన్ని పాజిటివ్గా అనుకుంటాం. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కానీ మెజర్ చేసినట్లయితే దాన్ని నెగిటివ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారిగా మనం ఏ యాంగిల్స్ గురించి చెప్పుకున్నాం వరుస పైన చెప్పండి. ఫస్ట్ లాటిట్యూడ్ యాంగిల్, నెక్స్ట్ ఇంక్లినేషన్ యాంగిల్, నెక్స్ట్ జెనిత్ యాంగిల్, నెక్స్ట్ జెనిత్ యాంగిల్, ఎజిముత్ యాంగిల్. నాకు ఒక్కొక్కసారి చెప్పేస్తారా దాన్ని? ఫస్ట్ ఇంక్లినేషన్ యాంగిల్ ఏంటండి? చెప్పాలి నాకు కనీసం. మీరు ఎంతమంది ఉన్నారు? 9 members. అట్లీస్ట్ మీకు ఇది అర్థమైంది అనిపించుకోవాలంటే నేను కనీసం డయాగ్రామ్ చూపిస్తాను, దాన్ని చూసి చెప్పండి ఇద్దరిద్దరు. యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్ ప్రసాద్ చెప్పు. ప్రసాద్ చెప్పేటప్పుడు లైవ్ లో రానేస్తాను. బెనర్జీ, దిలీప్ చెప్పురా. It is the vertical angle between the line joining of the point of location to the center of the earth and projection on the equatorial plane. ఒకసారి చూడండి, ఇది ఈక్వటోరియల్ ప్లేన్, యాంగిల్ ఆఫ్ డిక్లైన్. ఇది ఈక్వటోరియల్ ప్లేన్ రా. సర్ఫేస్ ఉన్న పాయింట్ ఇక్కడ చూపించామరా. ఆ సర్ఫేస్ మీద పాయింట్ ని మరియు ఎర్త్ యొక్క సెంటర్ ని కలిపేటటువంటి లైన్ యొక్క ప్రొజెక్షన్ ఎక్కడ తీసుకోవాలి? ఈక్వటోరియల్ ప్లేన్ మీద తీసుకోవాలి. అప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఏమంటాం? యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్ అంటాం. యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎర్త్ సర్ఫేస్ భూమి పైన ఉన్నటువంటి బిందువుని మరియు భూ కేంద్రకాన్ని కలిపేటటువంటి రేఖ యొక్క ప్రొజెక్షన్
ఆ రేఖకు దా ఆ రేఖ యొక్క ప్రతిబింబం ఎక్కడ చూడాలి? ఈక్వటోరియల్ ప్లేన్ పైన, అంటే ఆ భూమధ్య రేఖ తలం మీద ఆ రేఖ యొక్క ప్రతిబింబం చూసాం అనుకోండి, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిలే యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్. దీన్ని చూడండి పని ఇంక్లినేషన్ యాంగిల్. ఇది చెప్పండి, వెరీ సింపుల్ వన్ ఇది. సన్ రేస్ కి యాంగిల్ బిట్వీన్ ద సన్ రే అండ్ ఇట్స్ ప్రొజెక్షన్ ఆన్ ది హారిజాంటల్ సర్ఫేస్. ఇది ఎర్త్ యొక్క సెంటర్ వరకు ఆలోచించ అవసరం లేదు. ఇది ఎక్కడ దీన్ని కన్సిడర్ చేస్తామంటే, ఎర్త్ పైన హారిజాంటల్ ప్లేన్ ఒకదాన్ని ఊహించామనుకోండి, ఆ హారిజాంటల్ ప్లేన్ పైన సన్ రే పడుతుంది కదా, ఆ సన్ రే తాలూకు ప్రొజెక్షన్ మనం ఎస్టిమేట్ చేయాలి. దేనిపైన? హారిజాంటల్ సర్ఫేస్ పైన. ఆ సన్ రేని దేంతో తెలియజేస్తామంటే ఎస్పీతో తెలియజేసాం అనుకోండి. హారిజాంటల్ ప్లేన్ పైన దాని యొక్క ప్రొజెక్షన్ ఎలా తెలియజేస్తామంటే క్యూపీతో తెలియజేస్తాం. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏమంటామంటే ఇంక్లినేషన్ యాంగిల్ అంటాం. ఏమంటాం దీన్ని? ఇంక్లినేషన్ యాంగిల్. మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సింపుల్ డెఫినేషన్స్ కదా. నెక్స్ట్ జెనిత్ యాంగిల్. ఈ జెనిత్ యాంగిల్ అంటే ఏంటి? ముందు చెప్పుకున్న ఇంక్లినేషన్ యాంగిల్ కంటే ఇది ఈజీగా ఉన్నది. సన్ రేని ఒక లైన్ గా ఊహించుకున్నట్లయితే దానికి మరియు మనము ఎర్త్ పైన హారిజాంటల్ ప్లేన్ ని ఎజ్యూమ్ చేస్తున్నాం కదా, దానికి ఒక నార్మల్ డ్రా చేసాం అనుకోండి, ఆ రెండింటి మధ్యన ఉన్నటువంటి యాంగిల్ ని ఏమంటాం మనం? జెనిత్ యాంగిల్ అంటాం. దేంతో ఇండికేట్ చేస్తామంటే థీటా జెడ్. కాకపోతే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. ముందు ఇంక్లినేషన్ యాంగిల్ అంటే ఏమనుకున్నాం? సన్ రేకి దాని యొక్క ప్రొజెక్షన్ కన్నాం. ఇక్కడ సన్ రే యొక్క ప్రొజెక్షన్ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద ఎలా ఉంటది? ఈ నార్మల్ కి ఎగ్జాక్ట్ గా పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. హారిజాంటల్ ప్లేన్ మీద ఎలా ఉంటది? ఈ నార్మల్ కి ఎగ్జాక్ట్ గా పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో ఏం చేస్తాం మనం అప్పుడు? ఈ పెర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి ఏ రెండు? నార్మల్ మరియు సన్ రే యొక్క ప్రొజెక్షన్. అంటే ఆ రెండు మధ్య యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. ఆ రెండింటి మధ్య ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? థీటా జెడ్ ఒకటి ఉంది, ఆల్ఫా ఒకటి ఉంది. ఆల్ఫా అంటే ఇంక్లినేషన్ యాంగిల్, థీటా జెడ్ అంటే జెనిత్ యాంగిల్. ఆ రెండింటిని కలిపితే 90 degrees అని ఇక్కడ చెప్పాం. సో ఏ రెండైనా యాంగిల్స్ కలిపినట్లయితే ఆ రెండింటిని ఏమంటామంటే, ఆ రెండింటి సమ్మేషన్ 90 అయితే ఆ రెండు ఒకదానికి ఒకటి కూడా పూరకాలని చెప్పేసి చెప్తాం. కాంప్లిమెంట్ యాంగిల్స్. ఇప్పుడు సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ ఒకే థీటాకి 90 degrees అయ్యి అనుకోండి, ఆ రెండు పూరకాలని చెప్పేసి చెప్తాం అనమాట. ఇప్పుడు సైన్ 90 కాస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా అంటే సైన్ కాసులు ఒకదాని కూడా పూరకాలు. అందుకోసమే కదా సైన్ అనేది దేని నుండి వచ్చింది, కొసైన్ అనేది దేని నుండి వచ్చింది? సైన్ నుండి వచ్చింది. సైనే కోసైన్ గా మరి కొసైన్ అని పిలుస్తాం మనం. ఇది మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నటువంటి అంశం. నెక్స్ట్ లాస్ట్ వన్, ఎజిముత్ యాంగిల్. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే గామా ఎస్ తో ఇండికేట్ చేస్తాం. సన్ రేకి ఒక ప్రొజెక్షన్ ని ఎజ్యూమ్ చేసినట్లయితే దాని నుండి లేదా దానికి సౌత్ డైరెక్షన్ లో గీసినటువంటి సరళ రేఖ ఎంత కోణం చేస్తుందో, లేదా సౌత్ డైరెక్షన్ లో ఉన్నటువంటి ఒక రేఖతో సన్ రే యొక్క ప్రొజెక్షన్ అనేది ఎంత కోణం. ఇలా ఎందుకు చెప్పుకుంటున్నామంటే యాంగిల్ ఎలా కొలమంటారంటే సౌత్ టు అలా కొలిసిన వెస్ట్ పాజిటివ్ అవుతుంది, లేదా రివర్స్ డైరెక్షన్ అయితే నెగిటివ్ అవుతుంది. సౌత్ డైరెక్షన్ లో డ్రా చేసినటువంటి ఆ లైన్ తో
సన్ రే యొక్క ప్రొజెక్షన్ అనేది ఎక్కడ? హారిజాంటల్ ప్లేన్ పైన, భూ సమాంతర తలం పైన. సన్ రే అంటే సూర్య కిరణం యొక్క ఆ ప్రతిబింబం చేసేటటువంటి కోణాన్ని ఏమంటామంటే ఎజిముత్ యాంగిల్ అంటారు. ఈ 4 యాంగిల్స్ గురించి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిమిషం.